andariki namaskaram. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. ఎప్పటికప్పుడు మీకు బోల్డ్ అంత ఆరోగ్యాన్ని అంతకు మించి టేస్ట్ ని అందించేది వన్ అండ్ ఓన్లీ ప్రోగ్రామ్ డైట్ మెన్యూ. ఇవాళ కూడా ఒక సరికొత్త డైట్ రెసిపీతో రెడీ అయిపోయింది. మరి ఆ డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హాయ్ జాను. హాయ్ వింధ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. సో చెప్పండి, ఇవాళ మీరు మాకు నేర్పిస్తున్న డైట్ రెసిపీ ఏంటి? మనము స్టేజెస్ ఆఫ్ లైఫ్ చేస్తున్నాం కదా, సో ఈరోజు ఏంటంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాము. ఓకే. ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనేది ఏం జరుగుతుందంటే ఎప్పుడు అవుతుందంటే జనరల్గా ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, అంటే వీనింగ్ ఫుడ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత 3 years నుంచి 8 years లోపల జనరల్గా, లేకుంటే 3 years టైంకి కూడా ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ రావచ్చు. అది ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే క్యాచప్ గ్రోత్ గురించి. ఓకే. క్యాచప్ గ్రోత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి జ్వరం వస్తుంది, లేకుంటే జలుబు చేస్తుంది, లేకపోతే ఏదో వైరల్ ఫీవర్ వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు పెరగటం అనేది ఆగిపోతుంది. హైట్, వెయిట్, ఫంక్షనాలిటీ అనేది జనరల్ కొంచెం స్టాప్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే పుట్టినప్పటి నుంచి 21 years వరకు ఇట్లా వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఇల్ హెల్త్ ఉంటుందో ఆ టైంలో గ్రాఫ్ అక్కడే ఆగిపోయి ఉంటుంది అనమాట. సో అంటే గ్రోత్, డెవలప్మెంట్, ఫంక్షనాలిటీ ఆఫ్ ద బాడీ అది కొంచెం ఆగిపోయి ఉంటుంది, అంటే కొంచెం జస్ట్ సస్పెండ్ అయి ఉంటుంది అనమాట. వచ్చిన జబ్బు తగ్గిపోయిన తర్వాత, అంటే జ్వరము, వాటెవర్, జలుబు, ఏదో అలర్జీ అవ్వచ్చు, ఆస్తమా ఉంటుంది కొందరు పిల్లలకి చిన్నప్పుడు, ఇలాంటి ఏది వచ్చినా కూడా అటాక్ రావచ్చు. సో అది తగ్గిపోయిన తర్వాత ఒక పీరియడ్ ఉంటుంది అనమాట. ఆ పీరియడ్లో ఏంటంటే ఏదైతే కోల్పోయి ఉంటారో వాళ్ళు, అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే కోల్పోయి ఉంటారో అది ఈ పీరియడ్ లో వాళ్ళు గెయిన్ చేసుకోగలుగుతారు. బాడీ విల్ బి వెరీ రెడీ టు టేకప్ న్యూట్రియంట్స్. సో ఎందుకంటే డెఫిషియెంట్ గా ఉంటారు అప్పుడు, సో రెడీగా ఉంటారు. అందుకని దీన్ని క్యాచప్ గ్రోత్ అంటారు. వాట్ ఎవర్ యూ లాస్ట్ యూ విల్ క్యాచప్ ఎవ్రీథింగ్. బట్ డెఫినెట్ గా జబ్బు చేసి తగ్గిన తర్వాత మాత్రం పిల్లలకి డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే లూజ్ అయ్యారో అది తిరిగి రీగెయిన్ చేసే కెపాసిటీ రెడీగా ఉంటుంది అనమాట బాడీ. సో మనము పేరెంట్స్ మనము ఆ టైంలో వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలి. అండ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ టైంలో, అంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది, సరిగా ఆహారం తీసుకోరు. అలాగే వేస్టింగ్ ఉంటుంది, అంటే కెటబాలిజం జరిగి బాడీ వేస్టింగ్ ఉంటుంది అనమాట, ప్రోటీన్ తగ్గిపోతుంది. సో ప్రోటీన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఇవ్వాలి, ప్లస్ ఐరన్, కాల్షియం, ఇవన్నీ మన న్యూట్రియంట్స్ అన్ని ఉన్నాయి కదా, బ్యాలెన్స్డ్ చేయడానికి అంటే ఎక్స్ట్రా సప్లిమెంట్ అవుతుంది అన్నమాట. మనం తీసుకునే ఆహారానికి బ్యాలెన్స్ డైట్కి ఇంకా సప్లిమెంట్ లాగా మనం ఇవ్వాలన్నమాట. సో ఆ సప్లిమెంట్ వెరీ ఈజీ అండ్ చాలా మందికి తెలిసిన రెసిపీనే ఇది. కొంచెం దాన్ని ఇంకొంచెం మనము జానకి స్టైల్ ఇంకొంచెం న్యూట్రియంట్స్ యాడ్ చేసి పల్లి రాగి లడ్డు. రాగి అంటే మీరు చెప్పినట్టు ఐరన్ వచ్చేస్తుంది, పల్లీలో కూడా బాగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, రాగిలో కాల్షియం ఉంటుంది. లడ్డు. ఓకే. సో లడ్డూస్ అంటే పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా మీరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో ఎస్, పల్లి రాగి లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేయండి. పల్లి రాగి లడ్డూస్ కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, పల్లీలు, బెల్లం, నెయ్యి. సో పల్లి రాగి లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో మనకి జాను నేర్పిస్తారు అనమాట. సో జాను, ఓవర్ టు యు. సో స్టవ్ వెలిగించండి. ఓకే, ఆల్రైట్. తర్వాత పాన్ పెట్టండి. సో ఫస్ట్ ఒక పాన్ పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పనా? పల్లీని ఫస్ట్ వేయించుకోవాలి. ఫెంటాస్టిక్. తెలివి 100 ఎపిసోడ్ల అనుభవం అండి. ఓకే. సో ఇది డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. సో నట్స్ కదా పల్లీలు అంటే, మోస్ట్ చీపెస్ట్ నట్స్ అంటే మనకి ఆల్మండ్స్ అంటే బాదం కానీ క్యాషూ నట్ అని కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. ఈ అందరికీ అందుబాటులో ఉంటాయి అన్నమాట పల్లీలు. సో అందరూ తీసుకోవచ్చు యాక్చువల్గా, అంటే నట్స్ నుంచి మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అన్ని కూడా వస్తాయి కాబట్టి. సో నట్స్ ఎస్పెషలీ పల్లీలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ప్లస్ మేజర్గా మనకి ప్రోటీన్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఇందులో ప్రోటీన్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, అలాగే కాల్షియము, ఇంకా
మెనీ బి వైటమిన్స్ కొన్ని ఉంటాయి, తర్వాత కొంచెం అంత ఐరన్ కంటెంట్ కూడా ఇందులో ఉంటుంది అనమాట. అయితే పల్లీల్లో ఒక యూనిక్ థింగ్ ఉంటుంది, అదేంటంటే అఫ్లోటాక్సిన్స్ అని ఒక టాక్సిన్ పదార్థం ఉంటుంది అనమాట. అఫ్లోటాక్సిన్ అఫ్లోటాక్సిన్స్ అని టాక్సిన్ ఉంటుంది, విష పదార్థం అనమాట. అది కొంచెం అంత ఉంటుంది అనమాట. సో దాన్ని మనము ఎప్పుడు కూడా పల్లీలు డైరెక్ట్ గా కాకుండా ఇలా వేయించి లేకపోతే నానబెట్టి తీసుకుంటే గనక అది పోతుంది. అయ్యో, మరి అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళు కిరాణా షాప్ అక్కడికి వెళ్ళినప్పుడు టుప్పకి మనం 2-3 తీసేసుకుంటారుగా, అప్పుడు మీ లివర్ వెళ్ళి దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే మనము టాక్సిన్స్ డే టు డే ఇలాగా తీసుకుంటా ఉంటాము, వాటర్ లో వస్తూ ఉంటది, ఎయిర్ లో వస్తూ ఉంటది, ఫుడ్ నుంచి వస్తూ ఉంటాయి. సో లివర్ పనిచేస్తూ ఉంటుంది దానికి. సో మనము లివర్ కి కూడా టూ మచ్ పని ఇవ్వకూడదు యాక్చువల్ గా. సో వీలైనంత వరకు సేఫ్ ఫుడ్ తీసుకోవటం ఎప్పుడు మంచిది అనమాట. సో డ్రై రోస్ట్ చేసుకున్నాక జానకి గారు ఇప్పుడు తీసేచ్చేది. ఎస్, ఇది కొంచెం మనం ఏం చేద్దామంటే చల్లార పెట్టుకుందాము. ఈ లోపల ఒక స్పూన్ ఇవ్వండి. ఓకే, యమ్మీ యమ్మీ బటర్. స్టవ్ కొంచెం తగ్గించండి. ఓకే జానకి గారు, కొంచెం అంత నెయ్యి. ఓకే ఓకే, ఇది స్టవ్ స్లోలో ఉంది కదా. ఓకే, అదేంటి రాగి పిండి కొంచెం వేయించుకోవాలి మనం. అవునా? ఓకే, రాగి పిండిని ఇలా కూడా వాడతారని ఇప్పుడే తెలుసు. మనము ఫాస్ట్ గా చేయాలి, అది లేకుంటే మాడిపోతుంది. ఓకే జానకి పిండి కదా, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్ కదా. ఇట్లాంటి పనులు నేను చేస్తే అది మాడిపోవడం ఖాయం, కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. సో మంచి అరోమా వస్తుంది కదా ఇది. ఆవు నెయ్యి యూజ్ చేస్తే ఆబ్వియస్లీ మంచి అరోమా రాక ఇంకేం వస్తుంది. నెయ్యి అంటేనే బేసికలీ అది. అండ్ మళ్ళీ అందులో మనం రాగి పొడి కూడా యాడ్ చేసాం కాబట్టి రియల్ ఇంట్రెస్టింగ్, బాగుంటుంది. సో రాగిలో ఏమేమి ఉంటుంది? ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఇంకేముంటది, మంచి ఫైబర్ ఉంటుంది. ఎందుకంటే హోల్ గ్రెయిన్ యూజ్ చేస్తారు కాబట్టి దీనికి తొక్క తీసే అవకాశం ఉండదు అనమాట. చాలా చిన్న గ్రెయిన్ ఉంటుంది కదా. అవును, హోల్ గ్రెయిన్ ఉంటుంది, చాలా హై రిచ్ ఇన్ ఫైబర్ అనమాట, హై ఫైబర్. సో ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయినట్టేగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? జస్ట్ 2 minutes. ఓకే, ఇంకొక 2 minutes. లో ఫ్లేమ్ లోనే చేయాలి, లేకపోతే చాలా క్విక్ గా అది మాడిపోతా ఉంటుంది అనమాట. సో ఇవి చల్లారిపోయి వీటిని మనము యాక్చువల్గా ఈ పొట్టు ఇట్లా తీసేసి అప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో పీనట్స్ చక్కగా వేయించిన తర్వాత పల్లీల్ని మనం ఇలా గ్రైండ్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇది పీనట్ బటర్ లాగా అనిపిస్తుంది జాను నాకు, ఎందుకంటే అందులో ఆయిల్ ఉంటుంది కదా. అందులో కొంచెం మనము పీనట్ ఆయిల్ యాడ్ చేస్తే పీనట్ బటర్ అయిపోతుంది. ఆహా, పీనట్ పౌడర్ ఇలా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇందులోకి వేసేసుకుంటున్నాం. ఓకే, ఫ్యాంటాస్టిక్, బాగుంది. మరి మన క్వాంటిటీ ఎలా తెలుస్తుంది జాను? అన్ని ఈక్వల్ పోర్షన్స్ నేను యాడ్ చేశాను, సో సరిపోతుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, సరిపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసేసాను, మై వెరీ ఫేవరెట్. కొంచెం అంత నెయ్యి కూడా యాడ్ చేసేస్తున్నా. నెయ్యి లేకపోతే లడ్డు అవ్వదు. ఇప్పుడు వీటిని మిక్స్ చేసేయాలా? ఆ బెల్లం ఏమవుతుందంటే కరిగి అది కొంచెం ఉండ కడతా ఉంటది. బెల్లం కారమేనా? ఓకే ఓకే, సో జాను, ఎస్, మొత్తం మీద బెల్లం పాకం అయింది. ఆ పాకం ఇలా అయ్యింది. కావాలంటే మీరు ఎక్స్ట్రాగా అడిషనల్ గా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఎస్ జాను, లెట్స్ డూ ఇట్. మీరు కూడా ఒక చేయాలి, కమాన్, లెట్స్ డూ దీస్ లడ్డూస్. ఓకే, సో మొత్తం మీద మనం ప్రిపేర్ చేసేసుకున్నాం పల్లి రాగి లడ్డూస్. ఎస్, ఐఎమ్ షూర్ ఇది చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది. బికాస్ ఆ ఫ్లేవర్ స్మెల్ చేస్తుంటేనే అర్థమైపోతుంది అనమాట. మరి కావాల్సిన దేనికి పల్లి రాగి లడ్డూస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పల్లి రాగి లడ్డూస్ కి కావలసిన పదార్థాలు: రాగి పిండి, పల్లీలు, బెల్లం, నెయ్యి. పల్లి రాగి లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి.
వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత రాగి పిండి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పల్లి పొడి, బెల్లం, నెయ్యి వేసి కలుపుకొని బెల్లం కరిగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన మిక్చర్ ని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండేటువంటి పల్లి రాగి లడ్డు రెడీ. పల్లి రాగి లడ్డూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జానకి గారికి నాకు లడ్డు టైం. ఎస్, ఇప్పుడు మేము ఇద్దరం టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేయబోతున్నాం. సో జాను, రెడీ? ఇది నార్మల్ లడ్డూస్ లాగా సున్నుండలు ఉంటాయి కదా, ఆహా నిజంగా సున్నుండల్లాగా ఉన్నాయి. చిన్నప్పుడు ఇప్పుడు అమ్మమ్మ చేసి పెడితే తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఎస్, ఆఫ్టర్ రియలీ లాంగ్ టైం ఈ రాగి లడ్డూల్లాగా అనిపించట్లేదు. అండ్ చాలా మంది రాగి జావ చేసుకోవడానికి ఇష్టపడరు, రాగి సంకటి ఆ టేస్ట్ అస్సలు బాగుండదు అనుకుంటారు. బట్ ఇది బెల్లంతో మిక్స్ చేసిన తర్వాత మాత్రం సూపర్ సూపర్ యమ్మీగా ఉంది. ఐ రియలీ లైక్ ఇట్. నాకైతే చాలా నచ్చేసింది. సో ఎస్, పిల్లలకి ఎవరికైనా కానీ జ్వరాలు వచ్చినా లేదంటే ఏదైనా డిసీజ్ కానివ్వండి, ఆస్తమా, ఇంతకు ముందు జానకి గారు చెప్పినట్లుగా అవి వచ్చి మానిన తర్వాత క్యాచప్ గ్రోత్ లాగా చాలా ఉపయోగపడతాయి ఈ పల్లి రాగి లడ్డూస్. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి. ఇంట్లో ఉన్న పిల్లలకి అప్పుడప్పుడు సప్లిమెంట్ లాగా కూడా ఇస్తుండండి, చాలా బాగుంటుంది. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా అందరూ టేస్ట్ చేయాల్సిన లడ్డూస్ సూపర్ యమ్మీగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ జాను ఫర్ దీస్ వండర్ఫుల్ లడ్డూస్. మై ప్లెజర్. చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చేసాయి. కాబట్టి నేను ఇంటికి కూడా దీన్ని పార్సల్ తీసుకెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ డైట్ రెసిపీతో నేను జాను మళ్ళీ కలుస్తాను. సో దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బై బై.